దైవిక శక్తులు ఢీకొని విశ్వ ఆయుధాలు భవితవ్యాన్ని తీర్చిదిద్దే రాజ్యంలో ఒక పురాణ గాథ ఆవిష్కృతమైంది. దేవతలు మరియు రాక్షసుల యుద్ధ భూమిలో అచంచలమైన సంకల్పాన్ని పరీక్షించే పరాక్రమశాలి, దృఢమైన కర్తవ్యం కలిగిన అర్జునుని ప్రయాణానికి ఇది సాక్ష్యం. ధర్మం మరియు అధర్మం మధ్య ఈ కాస్మిక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, పురాతన శక్తి, ఆధునిక యానిమేషన్ కలిసి ప్రపంచంలో మునిగిపోవడానికి మీరు సిద్ధమా? విశ్వం యొక్క విధిని పురాణాలలోకి తీసుకొని వెళ్తుంది. హిందూ మతంలో ఆయుధాలు కేవలం విశ్వశక్తులకు, దివ్య ఆశీర్వాదాలకు చిహ్నాలుగా ఉండేవి. ఈ ఆయుధాలు దేవతలు, యోధులు, గొప్ప యోధులచే ధరించబడినవి. వారి మూలం యొక్క కథలు చాలా గొప్పవి. ఈ ఆయుధాలు కేవలం విధ్వంసానికి మాత్రమే. అవి మతానికి చిహ్నాలు మాత్రమే కాదు, మతం మరియు అధర్మం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి దైవిక మార్గాలు కూడా. వాసవి శక్తి అనేది కేవలం ఇంద్రుడు వంటి దేవుళ్ల కోసం మాత్రమే తయారు చేయబడిన ఒక దివ్యమైన ఆయుధం. దాని శక్తి అంత భయంకరంగా ఉంటుంది, దానిని ఆపడానికి మార్గమే లేదు. కర్ణుడు దానిని ఉపయోగించాడు కూడా. వాసవి శక్తి అర్జునుడి వంటి గొప్ప విలకాడును కూడా ఓడించగలదని అతనికి తెలుసు. కాబట్టి అర్జునుడి కోసం అది అట్టి పెట్టుకుంటాడు కర్ణుడు. ఆ రాత్రి ఘటోత్కచుడు తన శక్తితో కౌరవ సేనను ధ్వంసం చేయగా ఆకాశంలో మెరుస్తున్న ఈ ఘటోత్కచుడు ఒక్కసారిగా విరుచుకుపడతాడు. కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి వస్తాడు. బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైన ఆయుధం నుండి దీని శక్తి అజేయం. దాని చుట్టూ ఉన్న ప్రతి దానిని ఇది నాశనం చేయగలదు. ఇది సాధించడానికి సంవత్సరాల తరబడి తపస్సు, ధ్యానం, ఏకాగ్రత అవసరం. అది ఎక్కడ పడితే అక్కడ నదులు ఎండిపోతూ ఉంటాయి. అతని జీవితానికి సంబంధించిన ప్రతి గుర్తును ఇక్కడ అది ఉపయోగించడం జరిగింది. ఆయుధం దానిని ఉపయోగించే నియమాలు కఠినంగా ఉంటాయి కూడా. పరిస్థితులు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. కర్ణుడు ఈ ఆయుధాన్ని నేర్చుకోకుండా నిషేధించాడు కూడా. దేవతల రాజు, పిడుగుల ప్రభువు అని పిలుస్తారు ఇతన్ని. ఈ దివ్య ఆయుధానికి లోతైన మూలం కూడా ఉంది. వృత్ర అనే రాక్షసుడు భీకర శక్తి ముందు దేవతలు నిస్సహాయంగా మారినప్పుడు, ఋషి దధీచి తన జీవితాన్ని త్యాగం చేసినప్పుడు ప్రతీకాత్మకమైన ప్రాముఖ్యత ఏర్పడింది. అజేయ ఆయుధంతో దీన్ని వజ్రాయుధంగా ఇంద్రుడికి దానం చేస్తారు. ఇంద్రుడు వృత్రుడిని చంపాడు, దేవతల ఉనికిని నిర్ధారించాడు, కాపాడాడు. భగవద్గీతలోని తయారు చేయబడిన వజ్రం యొక్క బలం ఇది. శ్రీకృష్ణుడు వజ్రాన్ని ప్రస్తావించాడు. ఈ ఆయుధాలలో నేను ఈ వజ్రాయుధం పేరు అహం వజ్రం అని చెప్తాడు, అంటే రుద్ర అస్త్రం అని చెప్పాడు. ఈ అస్త్రం శివుని యొక్క దైవిక శక్తికి చిహ్నంగా ఉంటుంది. ఈ అస్త్రం సృష్టి, విధ్వంసం రెండింటికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అది దేవతలను చూసినప్పుడు తన మార్గంలోని ప్రతి దాన్ని బూడిదగా మారుస్తుంది. కర్ణుడు మరియు అర్జునుడి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడు ఈ ఆయుధాన్ని అర్జునుడు శివుడు ఇచ్చిన దివ్య కవచాన్ని ధరిస్తాడు. శివుడు దాదాపు అజేయుడిగా పరిగణించబడ్డాడు. అయితే ఈ కవచం యొక్క శక్తి అంతరించిపోయింది. యుద్ధాన్ని మాత్రమే కాకుండా మొత్తం విధిని కూడా మార్చగలదు ఈ ఆయుధం. వైష్ణవాస్త్రం ఈ అసాధారణమైనటువంటి ఆయుధం విష్ణువుచే సృష్టించబడిన దివ్య ఆయుధంగా చెప్తారు. ఇది విధ్వంసక శక్తికి సాటి లేని ఖచ్చితత్వానికి అత్యంత గౌరవంగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఆయుధం వైష్ణవాస్త్రంలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది ఒక శత్రువుని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని వెళ్తూ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు విష్ణు అవతారంలోకి మధ్యలోకి వస్తాడు. దీని వలన కృష్ణుడు ఆ ఆయుధం యొక్క శక్తిని ఎటువంటి హాని లేకుండా ఇక్కడ ఉపయోగిస్తాడు. వైష్ణవాస్త్రం యొక్క శక్తి చాలా అపారమైనది. అది తన శత్రువులను ఓడించి వివిధ దిశల నుండి దాడి చేయగలదని చెప్పబడింది. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. దీని విధ్వంసక సామర్థ్యం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆయుధం భయంకరమైన అగ్ని తుఫానును సృష్టించగలదు కూడా. ఇది 50 బ్రహ్మ సంవత్సరాలు, 150 ట్రిలియన్ మానవ సంవత్సరాల పాటు భూమిని పూర్తిగా నిర్మానుష్యంగా మార్చేటటువంటి ఆకాశాన్ని కూడా నింపగలదు. ఇది ఈ ఆయుధం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో చాలా వినాశకరమైనటువంటి సమయంలో కనిపించింది. ఆయుధాలు ఒకదానికొకటి ప్రయోగించబడ్డాయి. దాని తాకిడికి భూమి వణికిపోయింది. ఆయుధం యొక్క విధ్వంసక శబ్దం చుట్టూ కంపించడం ప్రారంభించింది. విద్య బదులుగా ఈ ఆయుధాన్ని అర్జునుడికి తిరిగి ఇస్తాడు. పుట్టబోయే మనవడు పరీక్షిత్ వైపు తిరిగి దైవిక జోక్యంతో ఆయుధ ప్రభావం నుండి పరీక్షిత్తును రక్షిస్తాడు. ఇక్కడ కృష్ణుని ఈ రక్షణ ధర్మం విశ్వ సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఈ ఆయుధం యొక్క జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అందించబడుతుంది. అగ్నివేశ రాశి భగవంతుడు పరశురాముడు, పితామహుడు భీష్ముడు, గురువైన భీష్ముడు ఈ ఆయుధాన్ని రూపొందించాడు. విశ్వం నారాయణుడి ఆయుధం నారాయణ అస్త్రం. ఈ ఆయుధం ఏకకాలంలో మిలియన్ల కొద్ది క్షిపణులను
బాణాలను నాశనం చేయగల ప్రత్యేక శక్తికి ప్రసిద్ధి చెందింది. లక్ష్యాన్ని ఢీకొట్టేందుకు ప్రయోగించగల ఈ ఆయుధం యొక్క భయానక విషయం ఏంటంటే దానిని ప్రతిఘటించడం వలన క్షిపణులతో సమానంగా ఉన్నటువంటి బాణాలు ఎంత వేగవంతమైన దాడులకైనా కూడా దీని ముందు బలాదూరే. ఆగని తుఫానులో తమ వైపు వస్తున్న ఆయుధాలతో ఆకాశం నిండిపోతుంది. ఈ ఆయుధం యొక్క విధ్వంసం అంతలా ఉంటుంది. అపూర్వమైనది. పాండవులు వారి సైన్యం తట్టుకోలేకపోయినప్పుడు అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడు పాండవులు వారి సైన్యం నారాయణాస్త్రం ముందు వారి ఆయుధాలను వదిలివేయమని సలహా ఇస్తారు. ఆయుధం లేదా మానవ ప్రయత్నాలు దాని కోపం నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. పూర్తిగా లొంగిపోవడమే ఏకైక మార్గం. ప్రతి ఘటనను విడిచిపెట్టి పరమశివుడు ప్రయోగించిన పాశుపతాస్త్రం చిన్న ప్రాణి నుండి విశాల విశ్వం వరకు సర్వనాశనం చేయగలదని భావించబడుతుంది. ఇక్కడ ఇది విశ్వ విధ్వంసకుడిగా ధర్మ రక్షకుడిగా శివుని యొక్క అపారమైన శక్తిని సూచించింది. హిమాలయాలకు శివుడు వెళ్లి అక్కడ కఠోరమైన తపస్సు చేశాడు. అక్కడ ఒక వేటగాడిని చంపి అక్కడ కఠోరమైన తపస్సు చేశాడు. అర్జునుడు అతని పరీక్షకు సంతోషించి కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలేదు. పాశుపతాస్త్రం రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. రావణుడి వీరకుమారుడైన ఇంద్రజిత్తు ఎక్కడ ఉన్నట్లు నమ్ముతారు. ఇక్కడ ఈ వృత్తాకరమైన ఆయుధం 108 పదునైన ఆయుధాలతో కూడి ఉంటుంది. అది విడుదలైనప్పుడు అది కొన్ని క్షణాలలో సుదర్శనం యొక్క ఆయుధాన్ని నాశనం చేస్తుంది. విశ్వంలోని ఏ వ్యక్తి అయినా ఆపవచ్చు. భౌతిక లేదా ఆధ్యాత్మిక శక్తిని తగ్గించగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. పూర్తిగా ఉపయోగించినట్లయితే ఇది మొత్తం 14 మందిని తక్షణం నాశనం చేయగలదు. సుదర్శనం చక్రం కేవలం భౌతిక ఆయుధం మాత్రమే కాదు. శిశుపాలుడు పదే పదే ధర్మాన్ని ఉల్లంఘించినప్పుడు శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. విధ్వంసక దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది త్రిశూలం యొక్క 3 మూలాలు సత్వతుల్యత, రజస్సు, తామస, నిష్క్రియాత్మకతను సూచిస్తాయి. సృష్టి, జీవనోపాధి, విధ్వంసం యొక్క డైనమిక్ సంతులనాన్ని ఇది కలిగిస్తుంది. త్రిశూలం 3 ప్రాథమిక లక్షణాలపై శివుని యొక్క పూర్తి అధికారాన్ని సూచిస్తుంది. అది శక్తివంతమైన భూతం లేదా ప్రపంచం మొత్తం విశ్వంపై శివుని పూర్తి అధికారాన్ని సూచించే ఒక లోకంగా చెప్తారు. విశ్వ సమతుల్యతకు భంగం కలిగించే రాక్షసులను, శత్రువులను నాశనం చేయడానికి శివుని త్రిశూలం తరచుగా ఉపయోగించబడుతూ ఉంటుంది. ఈ చెడు మరియు అజ్ఞానం యొక్క విధ్వంసానికి రక్షణను ఇది సూచికగా చెప్తారు. ఇది విశ్వశక్తిగా శివుని యొక్క అత్యున్నత స్థానాన్ని ధృవీకరిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.